చూడండి, ఇలాంటి హెయిర్ స్టైల్ ఎలా వేసేయాలో చూసేద్దాం. ముందు 3 పాయలు తీసుకోండి, కొంచెం అల్లుకొని తర్వాత కింద ఉన్న హెయిర్ మళ్ళీ ఒక అల్లి ఇంకో పాయ తీసుకోండి, అది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయ తీసుకోండి, ఇలాగే తీసుకోండి. కిడ్స్కి బాగుంటుందన్నమాట. సింపుల్ హెయిర్ స్టైల్ కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మంచిగా ఉంటుంది. వేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ట్రై చేసేయండి. తీసుకుని మనకి ఎక్కడ వరకు కలితే అక్కడ వరకు, నేనైతే చెవి దగ్గర వరకు ఉన్న హెయిర్ అంతా అల్లేసాను అనమాట. పాయ కలుపుకుంటూ మంచిగా బాగా లుక్ వస్తుంది. ఇది ఒకటి వేసుకుంటే చాలండి. ఇప్పుడు ఎందుకు పరిగెట్టామంటే కోత వచ్చేసింది, అందుకే లోపల పరిగెట్టకుండా వచ్చాం. ఇంకా అది వచ్చి మీదకి వచ్చేస్తుంది అని చెప్పి లోపలికి వచ్చేసాం. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జడ కంటిన్యూ చేసామండి. నెక్స్ట్ ఒక కోత వెళ్ళిపోయిందండి, ఇంకొచ్చి జడ కంటిన్యూ చేశాను అనమాట. మళ్ళీ కొంచెం లూజ్ అయిపోయింది, హెయిర్ వదిలేసాం కదా, అది అల్లేసుకుని కింద వరకు మంచిగా టైట్గా అల్లుకుంటే వేసిన జడ బాగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. అలా అల్లేసుకుని చివరి దాకా అల్లేసుకుని పాయ తీసేటప్పుడు కొంచెం దువ్వంతో దువ్వడం, చేతితో కొంచెం సాఫ్ట్ చేసుకుంటే బాగుంటుందండి. పాయ రావడానికి కొంచెం గజిబిజిగా రాకుండా ఉంటుంది. ఒక మంచిగా క్లియర్గా బాగా తేలుతుంది పాయ. అలా పెట్టేసిన తర్వాత 2 క్లిప్స్ పెట్టేసి దాన్ని పాయని ఒక పక్కకు పెట్టేసి మరి ఇటు సైడ్ హెయిర్ ఉంది కదా, అది కూడా తీసుకుని అది కూడా సేమ్ అలాగే అల్లేటప్పుడు ఒక పాయ తీసుకుని లాగి పెట్టడం, పాయ కలపడం, అంతేనండి. ఇలాగే చేసేసుకొని మంచిగా అల్లుకొని చేస్తే చాలా చాలా సింపుల్గా ఉంటుందండి హెయిర్ స్టైల్. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు కూడా. ఇప్పుడు అది అయిపోయాక 2 పాయలు మధ్యలో ఇంకొక పాయ తీసుకుని 3 కలిపి ఇంకో పాయలు వేసుకుంటే టైట్గా ఉంటుంది. అంతేనండి. అలా అల్లేసుకుని ఒక క్లిప్ ఉంటే క్లిప్తో, ఒక జీన్స్ క్లిప్ అయినా ఏదైనా క్లిప్ పెట్టేసుకుంటే టైట్గా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది. అయితే హెయిర్ బ్యాండ్ అయినా పెట్టేసుకోవచ్చు, షార్ట్ హెయిర్ కాబట్టి. లాంగ్ హెయిర్ అయితే అల్లుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.